అనిల్ రావిపూడి సినిమా అంటే బ్రాండ్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అనే ట్యాగ్ లైన్ పడిపోయింది. కొన్ని ఎమోషన్స్, ఎలివేషన్స్, సెలబ్రేషన్స్ ఇవి మిస్ అవ్వకుండా ఒక ఎంటర్టైన్మెంట్ వేలో కథలు చెప్పడంలో ఆయన ఒక సక్సెస్ ట్రాక్లో అలా పరిగెడుతూనే ఉన్నారు. సంక్రాంతికి వస్తున్నామని చెప్పేశారు. అదేవిధంగా సంక్రాంతి రోజు సందడి చేయడానికి మన ముందు రాబోతున్నారు. అన్న ఈ టైటిల్ ఇది కాకుండా ఏదే ఉంటుంది? సంక్రాంతికి రాకపోతే ఏ టైటిల్? సంక్రాంతికి రాకపోయినా కూడా అంటే ఇంకో టైటిల్ ఏదో పెట్టేవాళ్ళం, బట్ సినిమాలో అసలు ఆలోచించలేదా? అంటే లేదు, ఫస్ట్ నుంచి ఫెస్టివల్ బ్యాక్డ్రాప్ అనుకున్నాం, ఫెస్టివల్ మూడ్లో వెళ్తే బాగుంటుంది సినిమా అని చెప్పి అనుకుని చేసాం కథ కూడా. ఇన్ఫ్యాక్ట్ సంక్రాంతికి రాకపోతే ఖచ్చితంగా వేరే టైటిల్ ఏదో వెళ్ళి ఉండేవాళ్ళం, బట్ సంక్రాంతికి వచ్చి అనేది ఉండకపోదు. దీపావళికి వస్తాం, అట్లా రాదులే, అట్లా రాలేదు, ఏదో పండగకి వస్తాం అలా. సంక్రాంతి కాబట్టి సంక్రాంతికి వస్తున్నాం అనేది యాప్ట్ అయింది కథలో. ఒకవేళ సంక్రాంతికి రాకుండా అంటే సంక్రాంతి బ్యాక్డ్రాప్లో ఉండేది సినిమా, బట్ ఖచ్చితంగా ఇంకో టైటిల్ పెట్టి ఉండేవాళ్ళు. కానీ ప్రమోషన్స్లో కూడా ఇంతలా నవ్వించవచ్చు అని చాలా రోజుల తర్వాత ఒక డైరెక్టర్ ప్రూవ్ చేశాడని మీదే. కరెక్ట్, అంటే ప్రమోషన్స్ గురించి ప్రమోషన్స్లో మాట్లాడుకోవడం కూడా ఈ సినిమాకి చెల్లింది. ప్రమోషన్స్ గురించి కూడా మాట్లాడుకునే విధంగా మీరు ప్రమోట్ చేస్తారు.